77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ బాధ్యులు ఎరిక్షన్ బాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడు విధి అని అన్నారు. అలాంటి మహనీయులు అందించిన భారత రాజ్యాంగం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చిట్యాల వెంకటరెడ్డి, వైఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, పట్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెరుమల్ల మల్లికార్జున్తో పాటు పార్టీ నాయకులు పేరం రమణారెడ్డి, తెలుగు యువతకు నాయకులు వేగినాటి శ్రీనివాస్, కాపు నాయకులు తోట మహేష్ నాయుడు, ఆర్య వైశ్య నాయకులు కొత్తమాసు సుబ్రహ్మణ్యం, మాగులూరి వెంకటేశ్వర్లు, కాసినేనిపల్లి మల్లికార్జున, ముస్లిం నేతలు షేక్ ఇస్మాయిల్, షేక్ మస్తాన్, వలి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎర్రగొండపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి జాతీయత భావాన్ని, దేశ సమగ్రతని, సామాజిక న్యాయాన్ని కాపాడే దాంట్లో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎనలేని కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు, సందర్భాలు మనమందరం కూడా చూసాం. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, సామాజిక పరిస్థితులు, మతాలు, కులాలు అన్నిటినీ సమపాళ్లలో గౌరవిస్తూ దేశం మొత్తం కూడా ఏకకాలంలో అనేక ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని ఒక ఆకాంక్షతోటి భారత రాజ్యాంగం పొందుపరిచింది. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని సముపార్జించడంలో కీలక భూమికి పోషించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అందుకనే ఈ రోజు నుంచి జనవరి 26 అంటే భారత రాజ్యాంగం దగ్గర 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. ఇది ఒక పెద్ద లిఖిత రాజ్యాంగం. కొన్ని దేశాలన్నింటినీ కూడా ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు పర్యటించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, వారి యొక్క సాంప్రదాయాలు, ఒక మంచి సమాజం ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక దేశాల నుంచి క్రోడీకరించుకొని ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి రాజ్యాంగాన్ని మనకు కల్పించినటువంటి పరిస్థితి. అందుకని ఈ రోజున అధికారికంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఈ రోజు నుంచి మరి గణతంత్ర దినోత్సవం రోజు నుంచి మరి ప్రభుత్వం అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. అందుకనే విలువలతో కూడుకున్నటువంటి రాజ్యాంగం భారతదేశంలో ఉంది. ఇప్పటికి కూడా అనేక సామాజిక వర్గాలు, కులాలు, మతాలు ఒక పెద్ద లౌకిక రాజ్యం మన భారతదేశం. అందుకని ఈరోజు కూడా ముందుకెళ్తుందంటే అది భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించినటువంటి మహనీయులు ఎంతోమంది, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, ఇలాంటి మహనీయుల యొక్క కృషి ఫలితంగానే ఇదంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీనిని మనం సరైనటువంటి మార్గంలో తీసుకొని వెళ్ళి మన గ్రామాలు, మన రాష్ట్రం అభివృద్ధి జరిగేలా తెలుగుదేశం పార్టీ అధినేత పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ వ్యవస్థను గౌరవించుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ, సమాజ నిర్మాణానికి ఆయన పూర్తిగా పాటుపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనమందరం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క
అంశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ దేశ సమగ్రతని, సార్వభౌమ అధికారాన్ని